కాకరకాయ కూర మీకు ఇష్టం లేదా? ఎప్పుడు తినరా? చెరిగా ఉందంటారా? అవన్నీ పక్కన పెట్టండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. లొట్టలు వేసుకుంటూ తింటారు. ముందుగా నేను కాకరకాయల్ని కట్ చేసి దాంట్లో ఉప్పు కొంచెం పసుపు వేసి అలా పిండేసాను. రసం చేదంతా పోతుంది. నెక్స్ట్ జీలకర్ర నువ్వులు తీసుకుని లైట్గా వేయించండి. పల్లీలు కూడా తీసి ఇలా పొట్టు తీసుకుని మిక్సీ జార్లో వేసుకోండి. పల్లీలు ఇవన్నీ వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది కాకరకాయ కూర. కాకరకాయ కూర తినండి, చాలా మంచిది హెల్త్కి కూడా. చేదుగా ఉంటుందనే కానీ కర్రీ అయితే చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూసిన తర్వాత మీరే తింటానంటారు. నేనైతే చేసి చూపిస్తా చూడండి. ఆయిల్ వేసుకోండి ఫస్ట్, తర్వాత జీలకర్ర ఆవాలు కూడా వేసుకోండి. దాంట్లోనే కొంచెం పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసి రెడ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి కదా, కొంచెం దాంట్లో ఉప్పు వేసుకోండి. తర్వాత నేను పసుపు కూడా వేసేసాను. అవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు తిప్పండి. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకుని కాకరకాయ ముక్కలు దీంట్లో వేసి తిప్పండి. భలే కలర్ఫుల్గా ఉన్నాయి కదండి కాకరకాయలు. ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి ఇవి, హెల్త్కి మంచివి ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి కదండి. ఇవి కూడా తినండి మీరు. దీంట్లో నేను కొంచెం లైట్గా అల్లం పేస్ట్ వేసుకున్నాను. తర్వాత కారం వేసుకున్నాను. కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకొని, తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోండి. తర్వాత చింతపండు గుజ్జు కొంచెం నానబెట్టి దాన్ని ఇలా జాలి గిన్నె ఉంటుంది కదా, దాంతో కూరలోకి వడపోసుకోండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే పిప్పి అంతా లోపల కూరలో పడకుండా ఉంటుంది. చూసారా ఇప్పుడే ఎంత కలర్ఫుల్గా ఉందో కూర. కొంచెం వాటర్ కూడా వేసేసుకోండి. దీంట్లో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు నువ్వులు అవన్నీ, ఆ పేస్ట్ కూడా దీంట్లో యాడ్ చేసుకోండి. మొత్తం వేసుకోండి దీంట్లో. కూర అయితే గుమగుమలాడుతుంది, మంచి స్మెల్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. చేదేమి ఉండదండి, ఒకసారి ఇలా మీరు ట్రై చేసి తినండి. కాకరకాయ ఇష్టమైన వాళ్ళు ఇంకా ఇష్టంగా తింటారు. కొంచెం చిన్న బెల్లం ముక్క వేసాను దీంట్లో అయితే నేను. కొంచెం దీంట్లో ధనియాల పౌడర్ కూడా వేసుకోండి. నేను ముందుగా ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న ధనియాల పౌడర్ది కొంచెం వేసుకోండి. ధనియాల పౌడర్ నేను అన్నీ ఇంట్లోనే చేసి పెట్టుకుంటానండి. మసాలా అల్లం పేస్ట్ మొత్తం అన్నీ ఇంట్లో చేసి పెట్టుకుంటాను నేను. కర్రీ అయితే ఉడికిపోయింది. దీంట్లో మంచి స్మెల్ రావడం కోసం కొత్తిమీర కూడా వేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకున్నాను దీంట్లో. కాకరకాయ కూర అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చూసారు ఎంత బాగుంది, ఎంత గ్రేవీగా కాకరకాయ. మీరు డెఫినెట్గా ట్రై చేయాలి. అన్నంలో వేసుకుని తింటే, వేడి అన్నంలో వేసుకుని తింటే సూపర్, అదిరిపోయింది టేస్ట్. మీరు కూడా తిని ఎలా ఉందో చెప్పండి.